ఇట్లా ఎవ్వరు మాట్లాడితే వాళ్ళని తిట్టే సంస్కృతి నుంచి ఈ రోజు అది జర్నలిజం వైపు రావడం చాలా దారుణం. ఏమన్నారో ఒకసారి విందాం. పత్రికా సమావేశాలు పెడితే ఎవడు పడితే వాడు వస్తున్నాడు. అట్లెట్లా వస్తారండి? ఎవడు పడితే వాడు? పత్రికా సమావేశాలకు పత్రికకు సంబంధించిన వాళ్ళు వస్తారు. నీకు ఒక ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఉన్నది, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ ఉంది. సీఎంకి ఒక పిఆర్ఓ డిపార్ట్మెంట్ ఉంటుంది. చీఫ్ మినిస్టర్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అనే డిపార్ట్మెంట్ ఉంటుంది. ప్రతి జిల్లాకు డిపిఆర్ఓ వ్యవస్థ ఉంటుంది, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, డిపిఆర్ఓ వ్యవస్థ ఉంటుంది. ఇన్ని వ్యవస్థలు ఉండగా ఎవడు పడితే వాడు వస్తుండంటే మీ అసమర్థతనా లేకపోతే వాళ్ళ సమర్థతనా? మీరు అసమర్థులయ్యి ఎవడు పడితే వాడు వస్తున్నాడంటే ఎవడు పడితే వాడు సీఎం ఆఫీస్కి వస్తున్నాడా? ఎవడు పడితే వాడు మీ ఇంట్లోకి వస్తున్నాడా? ఎవడు పడితే వాడు పత్రికా సమావేశానికి ఎందుకు వస్తాడు? పత్రికా సమావేశానికి వచ్చి ఏమన్నా మీ మీద రాళ్ళేశారా? పత్రికా సమావేశానికి వచ్చి నేను ప్రశ్నలు అడిగిర్రు. ప్రశ్నలు అడిగితేనే ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు ఎందుకు? రేపు ఈ ప్రశ్నలు జర్నలిస్టులు అడగకపోతే, ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకక ప్రజల్లో మీకు వ్యతిరేకత ఇంకా పెరిగిపోతుంది. ఈ ప్రజల్లో వచ్చిన అభిప్రాయాలను మీ దృష్టికి తీసుకొచ్చి వాటికి సమాధానాలు చెప్పి ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించడానికే జర్నలిజం అనేది అద్భుతమైన ఒక ఆయుధం. మీకు వాస్తవానికి ఒక కత్తిని ఒకరి చేతికి ఇస్తే వాడు చంపడానికి వాడుకుంటాడు, వాడు తనను తను రక్షించుకోవడానికి వాడుకుంటాడు, ఇంకోరు తను బతకడానికి, కూరగాయలు కోసుకోవడానికి, పండ్లు కోసుకోవడానికి వాడుకుంటాడు. ఒక వ్యవస్థలో ఒక పనిముట్టు కానీ ఒక డిపార్ట్మెంట్ కానీ దాన్ని ఎట్లా వాడుకోవాలన్న తెలివి ఉంటే దాన్ని నిందించడం కాదు, దాన్ని వాడుకోవడం తెలుస్తుంది. జర్నలిజం కూడా అంతే. ప్రజల్లో ఉన్న ఆకాంక్షలను, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారు. ప్రభుత్వం దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ విమర్శగా భావించి దానికి పరిష్కారాలను ఆలోచిస్తే ప్రజల్లో ఉన్న అసంతృప్తి రోజు రోజుకు తగ్గి ప్రభుత్వం మీద నమ్మకము, విశ్వాసం పెరుగుతుంది. మరొకసారి అధికారంలోకి రావడానికి మార్గము సుగమం అవుతుంది. కానీ ఇది అర్థం చేసుకోక ప్రశ్నించిన వాళ్ళని పాతరేస్తాము, ప్రశ్నించిన వాళ్ళని ఇంతకుముందు కేసీఆర్ గారు కూడా అట్లే అన్నారు. వరంగల్కి పోయి మొత్తం భూమి లోపల పాతేస్తాము అన్నారు. ఏమైంది? జర్నలిస్టులకు ఏమి ప్రజల యొక్క ఓట్లతోటి సంబంధం లేదు. జర్నలిస్టులు ఇట్లా ఓట్లు అడుక్కొని ఓట్లు అడిగిన తర్వాత మళ్ళా వాళ్ళకే తూట్లు పొడవడం అనే పద్ధతిలో జర్నలిస్టులు లేరు. జర్నలిజం అనేది వృత్తి. 5 ఏళ్ళకోసారి చేసే వృత్తి కాదు ఇది. 5 నెలలకోసారి మాట మార్చే వృత్తి కాదు ఇది. జర్నలిజం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే ఒక పవిత్రమైన కార్యక్రమం ఇది. దీన్ని ఈ రకంగా చూస్తే మీకు అంటే యద్భావం తద్భవతి అని గీతలో చెప్తారు. మన ఉద్దేశం సరిగ్గా ఉంటే మనకంత సరైన విధంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే మనిషి తన వైఫల్యం చెందుతారో తన మీద ఎప్పుడు ఎవరు ఏదో అనుకుంటారనే ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు. మీ పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉన్నట్టుంది. అందుకని జర్నలిస్టుల చెంప మొన్ననే ఒక ఆయన భూపాలపల్లిలో ఒక ఎమ్మెల్యే జర్నలిస్టులు ఏం పీక్కుంటారో పీక్కోండి, ఏం రాసుకుంటారో రాసుకోండి అంటే నిన్న ఏం చేశారంటే కూలగొడితే ఆయన ఇంట్లోకి తీసుకుపోయి బర్లను కట్టేశారు జనాలు. సేమ్ జర్నలిస్టులు అన్న 10 రోజులకు ఆయన ఇంట్లోకి తీసుకుపోయి బర్లను కట్టేశారు. బర్లను కట్టి వస్తే ఇప్పుడు ఆయనకు బుద్ధి వచ్చింది. ఈ రోజు మీరు అట్లా అంటున్నారు, రేపు సీఎం క్యాంప్ ఆఫీసులో కూడా బర్లు వస్తాయి. ఆ తర్వాత ఆ బర్లు ఉండాల్సిన స్థానంలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎక్కడ ఉంటారు అనేది అర్థమవుతుంది. ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్? జర్నలిస్టుల మీద ఫ్రస్ట్రేషన్ ఎందుకు? జర్నలిస్టులు ఏమైనా కోట్లకు పడగలెత్తిరా? ఇంకా ఏమంటారంటే సోషల్ మీడియా జర్నలిస్టులకు పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు. ఓకే, మరి రాజకీయ నాయకులకు అందరి విజ్ఞానవంతులు, విద్యావంతులు, ఉన్నత విద్యా పారంగతులు వీళ్ళందరూ ఉన్నారా? అసలు నిషాన్ బ్యాచ్ లేదా మన రాజకీయ నాయకుల్లో? ఏం క్రైటీరియా? సోషల్ మీడియా జర్నలిస్టులకు పొట్టకొస్తే అక్షరం రాదు. మరి ఇదే సోషల్ మీడియాలో గత అసెంబ్లీ ఎన్నికల ముందు విపరీతంగా రేవంత్ రెడ్డి మాటలకు, రేవంత్ రెడ్డి ప్రసంగాలకు విపరీతమైన మీడియా కవరేజ్ ఇచ్చారు కదా. అప్పుడు అద్భుతము, ఆహా ఓహో అన్నారు కదా మీరు. సోషల్ మీడియా వారియర్స్ రావాలని నా వెంట ఈ ప్రభుత్వం యొక్క మెడల్ ఉంచాలి అని బ్రహ్మాండంగా పొగిడారు కదా. అంటే అధికారం రాగానే అటువైపు ఉన్నోళ్ళు ఇటువైపుకు రాగానే వీళ్ళందరూ అప్పుడు దేవుళ్ళ లెక్క అవపడ్డ వాళ్ళు ఇప్పుడు రాక్షసులు లెక్క అవపడుతున్నారా? చెంప పగలగొట్టాలి అని చెంపలు ఎవరు పగలగొడతారు? అధికారుల చెంపలు పగలగొట్టండి ఫస్ట్. ఈ రోజు అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్న అధికారుల చెంపలు పగలగొట్టండి. మన పార్టీలోనే ఉంటూ ఇసుక దందాలు చేస్తూ టెండర్లలో పోరగాల గుడ్లని వాళ్ళ తింటూ పురుగుల అన్నం పెడుతున్న అధికారులు, రాజకీయ నాయకుల చెంపలు పగలగొట్టండి. ప్రభుత్వం దగ్గరికి పరిష్కారం కోసం ప్రజావాణిలో ఫిర్యాదులు ఇస్తే ఆ ఫిర్యాదులను పరిష్కారం చేయక పెండింగ్ లో పెడుతున్న వాళ్ళ చెంపలు పగలగొట్టండి. బలహీనల మీదకి అన్ని కాయిదాలు, అధికారంలో అన్ని కాయిదాలు, అనుమతులు ఉన్నా
వాళ్ళ మాట వాళ్ళ గోడు వినకుండా ఇళ్లను కూల్చేస్తున్న హైడ్రా వాళ్ళ చెంపలు పగలగొట్టండి, అప్పుడు ప్రజలు హర్షిస్తారు. వీళ్ళ చెంపలు పగలగొడితే ప్రజలు హర్షించరు. ఎందుకంటే వీళ్ళు ప్రజల దగ్గర వేతనాలు తీసుకోవట్లేదు. మీ లెక్క ప్రజల దగ్గర వసూలు చేసిన ట్యాక్స్ వేతనాలను మీరు తీసుకుంటున్నారు. మీ కాన్వాయ్కి ఇచ్చే డబ్బులు ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు. జర్నలిస్టులు ప్రజల దగ్గర తీసుకునే ట్యాక్స్ వసూలు నుంచి వేతనాలు తీసుకోవట్లేదు. వాళ్ళ మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది? ఇంట్లో వ్యవస్థ బాగాలేనప్పుడు ఇళ్ళ మీద పడి ఏడిస్తే ఆ ఇల్లు సంకనాకిపోతుంది. అట్లనే సమాజానికి కూడా ఈ సమాజాన్ని సరిదిద్దే మార్గము, ఇంటికి ఇల్లాలు దీపం అంటే సమాజానికి సరైన దీపము మార్గదర్శనము జర్నలిజం. ఆ జర్నలిజానికి మీరేమి వేల లక్షల వేతనాలు ఇచ్చి పోషిస్తలేరు. అసలు మీరు పోషించట్లేదు. అది ఈ 4 వ్యవస్థలలో ప్రభుత్వం దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా స్వతంత్రంగా ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేస్తున్న ఒకే ఒక్క వ్యవస్థ జర్నలిజం. మీరు జర్నలిస్టులతో చాలా బాగుంటారు. మరి ఇదేం పోయే కాలం? మీ దగ్గర ఉన్న ఒక సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి ఉండే, అయోధ్య రెడ్డిని తీసేసి ఆర్టీఐకి వేశారు. అయోధ్య రెడ్డి జర్నలిస్టే కదా, ఆయనతోటి అంటగాగిరు కదా. ఈరోజు మీ దగ్గర ఉన్న పిఆర్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? జర్నలిస్టులే కదా. మీకు రోజు వార్తలకు ఏం మాట్లాడుతున్నారు, ఏం వస్తున్నారని చెప్పేది జర్నలిస్టులు కదా. మరి ఆ జర్నలిస్టులు చెంప పలగొట్టాలి. మీ వ్యవస్థలు, మీ డిపిఆర్ఓ వ్యవస్థలు, మీ ఐఎన్పిఆర్ఓ వ్యవస్థలు, మీ సిపిఆర్ఓ వ్యవస్థలు ఫెయిల్ అయితే ఎవడు పడితే వాడు మీ దగ్గరికి వస్తారు. వాళ్ళకు అక్రిడేషన్ విధానం ఉన్నది, వాళ్ళకు సీనియారిటీ ఉన్నది. అయినా కూడా మీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమి మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు కదా, ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రశ్నలు అడిగితేనే మీరు ఇంత ఫ్రస్ట్రేట్ అయితే ఇంకా డబ్బులు ఏమి ఇస్తారు, పథకాలు ఏమి అమలు చేస్తారు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు? మీరు హామీలు నెరవేర్చట్లేదుగా. సోషల్ మీడియాలో అడిగితే ఏంది, మెయిన్ మీడియాలో అడిగితే ఏంది? అడగడంలో నిజం ఉందా అబద్ధం ఉందా చూడాలి తప్ప అది ఏ మీడియా అనేది చూడడం. ఈ దౌర్భాగ్యమైన ఆలోచన ఎక్కడి నుంచి వస్తున్నది? అడిగిన దాంట్లో హేతుబద్ధత ఉన్నదా లేదా? హేతుబద్ధత లేకపోతే బాబు హేతుబద్ధత లేదు వదిలేయండి. హేతుబద్ధత ఉంది, అవును హేతుబద్ధత ఉంది, దీనికి కారణాలు వెతకండి, పరిష్కారాలు వెతకండి, ఆహో ఓహో అనిపించుకోండి. ఇవే పత్రికలు మీకు బ్రహ్మరథం కూడా పడుతున్నాయి కదా మంచి పనులు చేసేటప్పుడు. ఎంతసేపు భజన చేయాలనా? జర్నలిజం అంటే మీకు భజన చేయడమా? ఇది అధికార యంత్రాంగం కాదు కదా మీకు భజన చేయడానికి. అధికార యంత్రాంగం ఏంటంటే వాళ్ళ ప్రమోషన్లు మీ చేతిలో ఉన్నాయి, వాళ్ళ పదవులు మీ చేతిలో ఉన్నాయి, వాళ్ళ వేతనాలు మీ చేతిలో ఉన్నాయి, వాళ్ళ జీవితాలు మీ చేతిలో ఉన్నాయి కాబట్టి మీకు భజన చేస్తారు. కానీ జర్నలిస్టుల జీవితాలు మీ చేతుల్లో లేవు, వాళ్ళ వేతనాలు మీ చేతుల్లో లేవు, వాళ్ళ పదవులు మీ చేతుల్లో లేవు, వాళ్ళ పదోన్నతులు మీ చేతిలో లేవు. వాళ్ళు ప్రశ్నిస్తారు. అమెరికాలో అప్పటి ప్రెసిడెంట్కు ఒక క్వశ్చన్ వేశారు. ఏం క్వశ్చన్ వేశారు? మీ ఈ దేశం బాగుండాలంటే జర్నలిజం ఉండాలన్నా అధికారం ఉండాలంటే ఆయన జర్నలిజమే ఉండాలి అన్నాడు. 4th estate, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ జర్నలిజం. ఈ విషయం మనకు తెలియదు, తెలుసు కానీ ఈ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద తీసుకోవాలనో తెలియక మన దాంట్లో ఉన్న వాళ్ళే మనల్ని ప్రశ్నిస్తుంటే, మన కాళ్ళను గుంజేస్తుంటే, మన కుర్చీ కిందికి నీళ్లు తీసుకొస్తుంటే అది అర్థం కాక ఈరోజు జర్నలిజం మీద పడుతున్నారు.